నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు. తహసీల్దార్. నర్సాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు. జాతీయ రహదారిపై పొంగిపోరుతున్న నీరు. నమ్మండి, ఇది కాలువే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ శంకర ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6,000 ప్లస్ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000 ప్లస్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ఇయర్ అండ్ మైక్రో ఇయర్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ నోస్ అండ్ సైనస్ సర్జరీస్, పీడియాట్రిక్ ఈఎన్టీ surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నిత్యావసరాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. నర్సాపురంలో పలు రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుల వివరాలను పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేసిన కృషి ఫలించింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. నర్సాపురంలో కురిసిన భారీ వర్షానికి పంటుకాలువలోని నీరు పొంగిపొర్లి 216 జాతీయ రహదారిపైకి ప్రవహిస్తోంది. దీంతో నర్సాపురం పాలకొల్లు రహదారిలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీర ప్రాంతాలకు సాగునీరు అందించే నర్సాపురం ప్రధాన కాలువ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. కాలువలో నీటి కంటే గుర్రపు డెక్కే ఎక్కువగా కనిపిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.